కపటం అనేది నీ నోటి నుండి, నీ హృదయం నుండి తీసి పడేయాలి. కొందరు చాలా ట్రిక్కిష్గా ఉంటారు కదా, ట్రిక్కిష్గా ఉంటారు. ఎట్లా అంటే అన్నీ ఎత్తులు వేస్తూ ఉంటారు వేరే వాళ్ళ మీద. ఇది చెప్తే ఇలాగైతుంది, అలాగ చెప్తే ఇలాగైతుంది, అయితే ఫైనల్గా ఇది వస్తుంది. పుట్టిదే అదంతా. నీ కుయుక్తులలో నేను పట్టేస్తాడు దేవుడు. నీ కృత్రిమలో నువ్వు పట్టబడతావు, జాగ్రత్త. నీ పాపం నేనేం చేస్తుంది, పట్టేస్తుంది. ఎప్పుడు చేయొద్దా పని. నెవర్ డూ సచ్ నాన్ సెన్స్. యథార్థంగా ప్రవర్తించాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అదనమాట కపటం లేని బ్రతుకు. యథార్థంగా ప్రవర్తించాలి. అంటే కొన్నిసార్లు కొందరిని వాడుకొని పడేస్తారు కదా, ఆ అవసరత కొరకు మంచిగా తీపి మాటలు మాట్లాడి, చాలామంది చాలా తీయగా మాట్లాడతారు. హృదయంలో ద్వేషం ఉంటుంది, పైకి ఎలా మాట్లాడతారు, చాలా తీపిగా మాట్లాడతారు. అలా ఉండకూడదు. నీకు ఉండాలి ధైర్యం, ముక్కుసూటిగా మాట్లాడతాడు. అంటే ఇక అందరిని తిట్టమని కాదు నేను అనేది. అంటే నీ హృదయంలో ఏముందో అది మాట్లాడాలంటున్నాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు యథార్థంగా ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నీకు మంచి ఇంప్రెషన్ లేదు, ఒక చెడు చేస్తున్నాడంటే ఆ చెడును గద్దించేంత అధికారం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యథార్థవంతుడు 10 పట్టణాల కంటే బలవంతుడుగా ఉంటాడంట. యోబు అంటాడు, నీ నీతి నీకు ఆధారం కాదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మలో కపటము లేకుండా మనము ఉండాలి.